ఇళ్లతో పాటు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న ఇళ్ల స్థలాల పంపిణీ వ్యవహారం కూడా అనేక ఆరోపణలకు గురవుతుంది. ఈ ఇళ్ల స్థలాల కేటాయింపులో అవకతవకలు జరుగుతున్నాయని, అలాగే భూసేకరణలో రాజకీయ జోక్యం ఎక్కువగా ఉందని, 5-6 లక్షలు విలువ చేసే ఎకరం విలువ చేసే భూమిని కూడా 50 లక్షలకి అమ్ముతూ అందులో కమిషన్లు రాజకీయ నాయకులు స్వాహా చేస్తున్నారన్న బలమైన ఆరోపణలు ఉన్నాయి. మీరేమంటారు? అంటే ఎలక్షన్ టైమ్స్లో ఇచ్చే ఈ సోప్స్ కానీ అంటే మేము ఇవి ఇచ్చేస్తాం, ఈ ప్రమాణాలు చాలా ప్రమాణాలు చేస్తారు. కేవలం అవి ఎలక్షన్ల వరకు పరిమితం. ప్రజలు ఏంటంటే ఎన్నిసార్లు వాళ్ళు మోసం చేసినా కానీ అది నమ్మే ప్రజానీకం ఉన్నప్పుడు ఇలాంటి ఆటలన్నీ సాగుతూ ఉంటాయి. నిజంగా అంత భూమి ఉందా? ఎందుకంటే భూమి లేని చోట వర్టికల్గా మనం పెంచుతాం కానీ ఇళ్ళు కానీ ఇళ్ళ పట్టాలనేది అసలు చెప్తున్నప్పుడే దాంట్లో ఒక మోసం చేసే ఒక విధానం ఉంటుంది. దాంట్లో ప్రజల్ని వంచే విధానం ఉంటుంది. 10,000 మందికి ఇస్తామని చెప్పి ఒక 500 మందికి 1000 మందికి వచ్చి మిగతా 9,000 మందికి వదిలేస్తారు. కానీ పేపర్స్లో కానీ మీడియాలో కానీ వీళ్ళ 10,000 మందికి ఇచ్చినట్టుగా ఒక భ్రాంతి కలుగుతుంది. ఉన్న స్థలాలు కూడా ముఖ్యంగా దళిత భూములు, అసైన్డ్ భూములు ఉన్నాయో అసైన్డ్ భూములని తీసేసుకొని వాళ్ళని భయపెట్టో నయానో రకరకాల పరిస్థితులకి వాళ్ళని పరిస్థితుల్లో పెట్టి ఆ స్థలాలు తీసుకొని వాళ్ళకు కూడా అక్కడ ఇళ్ళ పట్టాలు లేవు, ఇంకో చోట ఎక్కడో ఇస్తాం లేదని చెప్పి ఇన్ని అవకతవకలు. అలాగే ఒక ఎకరం కొనడానికి 10 లక్షలు నిన్న కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడి క్షేత్రస్థాయిలో నాకు వచ్చిన రిపోర్ట్స్ ఏంటంటే, ఉదాహరణకి ఒక ప్రైవేట్ ల్యాండ్ కొనాలి అంటే అది 10 లక్షలు లేదంటే 8 లక్షలు 7 లక్షలు ఉన్న భూమి అయితే దానికి దాదాపు 4 ఇంతలు 7 ఇంతలు 3 ఇంతలు కొన్ని చోట్లయితే 50-55 లక్షలు పైగా కూడా దానికి ప్రభుత్వం చేత డబ్బులు ఇప్పించి అది రైతుల మధ్యలోనూ ఈ దళారీ ప్రభుత్వం ఎవరైతే నడుపుతున్నారో వీళ్ళందరి మధ్యలో ఇది చాలా విపరీతమైన మనకి నిధుల దుర్వినియోగం జరిగింది, చాలా అవకతవకలు జరిగినాయి అనేది మనకి ప్రతి చోట ఇది నాకు రిపోర్ట్స్ వస్తూనే ఉన్నాయి. అదే నేను గత కాన్ఫరెన్స్ కాల్స్లో కూడా ఇది చాలా బలంగా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇళ్ల పట్టాల విషయంలో చాలా అవకతవకలు జరిగినాయి. దీనిని సరిచేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అలాగే ఎవరికైతే నిజంగా లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా పట్టాలు అందించాలి. ఇవ్వలేని పక్షంలో ఖచ్చితంగా వాళ్ళకి మేము ఎందుకు ఇవ్వలేకపోతున్నాం దానికి కాంపెన్సేషన్ ఏంటో కూడా వాళ్ళు ఆలోచించి చేయాలి తప్ప ఈ అవకతవకలు మటు ఖచ్చితంగా అరికట్టాలని మేము కోరుకుంటాం.